దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు సోమవారం వేకుజాము ప్రార్థనలో మాతో కలిసి ప్రార్థనలో పాల్పంచుకోవడానికి సిద్ధపడిన సంఘ సభ్యులకు ఇతర ప్రాంతాల నుండి లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. గత రాత్రి కాలము దేవుడు మనందరికీ సుఖనిద్రను కలగజేసి చక్కని దర్శనములతో కలల ద్వారా దేవుడు దర్శించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరుచుకుంటూ మనము నేటి వేకుజాము ప్రార్థనను ప్రారంభించుకుందాం. మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని మహిమపరచండి. నన్ను నీలా మార్చిన యేసయ్య నీకే స్తోత్రం. నన్ను నీలో ఫలింపజేసిన యేసయ్య నీకే స్తోత్రం. స్తుతింతును నిన్నే నిత్యము, ఆరాధింతును నిన్నే అనుదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తుతులివిగో నా యేసయ్యా. పాపం నుండి మమ్ము రక్షింపగా పరలోక తండ్రి తన సుతుని పంపేగా. విలువైన రక్తంబు మాకై కార్చేగా, నీ ప్రాణం మా కొరకు పెట్టావుగా. స్తుతింతును నిన్నే నిత్యము, ఆరాధింతును నిన్నే అనుదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తుతులివిగో నా యేసయ్యా. మా చీకటి నుండి మమ్ము తప్పింపగా, నీ వెలుగులోనే మమ్ము నడిపించగా. నీ చిత్తం ఇలలోనే నెరవేర్చగా, నీ మార్గంలోనే మమ్ము నడిపింపగా. ఆరాధింతును నిన్నే అనుదినం. హల్లెలూయా హల్లే అనుదినం అనుదినం అనుదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తుతులివిగో నా యేసయ్యా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు సోమవారం ఉదయకాల ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. వారంలో సోమవారం మన పని పాటలు ప్రారంభించుకునే దినము కాబట్టి ఈ రోజున మనమందరము వేకువజామున ప్రార్థనతో మన కార్యక్రమాలు ప్రారంభించుకోవడం మనకెంతో ఆశీర్వాదం.
దేవుడు ఈ వారమంతా ఆయన కాపుదలను మనకు అనుగ్రహించులాగున మన రాకపోకలు యందు మరియు మనం చేయుచున్న ప్రతి పనిలో కీడు నుండి తప్పించబడి మేలుతో తృప్తిపరచబడినట్లు అపాయం మన దరికి చేరకుండా ఉండినట్లు అందరూ కూడా నాతో కలిసి ఈ ప్రార్థనలో పాల్పంచుకోండి. దావీదు మహారాజు 55వ కీర్తనలో ఇలా అంటాడు, నేను దేవునికి మొర్రపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ప్రభువా, నీవు నా ప్రార్థన ఆలకించే దేవుడు అని దావీదు విశ్వాసముతో మరి ఎట్టి రీతిగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ప్రార్థన చేద్దాం. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన మన ప్రార్థన వినే దేవుడు. మరి లోకంలో చాలామందికి మరి ఇతర దైవములు ఉండొచ్చేమో, కానీ నీవు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ఆయన ప్రార్థన వినేవాడు, ప్రార్థనకు జవాబును అనుగ్రహించేవాడు. మరి నాతో కలిసి ప్రార్థన చేస్తారా? మరి ఈ సమయంలో మనము స్తుతి ఆరాధన చేసుకుంటూ మరి స్తుతి ఆరాధనతో ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రభువా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, సర్వశక్తిమంతుడా స్తోత్రం. మరి నిన్నటి దినాన్నంతటిని కాపాడి రక్షించి ఆదివారపు నీ సన్నిధిలో ఆరాధించడానికి నువ్వు చూపించిన కృపను బట్టి, నీ సన్నిధిని నీ వాక్య ధ్యానము చేయడానికి నువ్వు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. అయా, నీ సేవకుని బలంగా వాడుకుని నాయన ఆయన ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అయా, నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మదేవుడా, నీ సన్నిధిలో ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నీ నామాన్ని ఘనపరచడానికి నీవు మాకిచ్చిన కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నేను నా కుటుంబం అంతా కలిసి నీ సన్నిధిలో కనపడడానికి మరి ఒక అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మా రాకపోకలు ఎందు నీ దూతల్ని కావలి ఉంచినందుకు నీకు స్తోత్రములు. మహోన్నతుడా, ప్రేమమయుడా, మరి సోమవారం మరి ఉదయకాల ప్రార్థనతో మా జీవితంలో నాయన మేము మాకు ఇవ్వబడిన పని నిమిత్తమై అయా మేము కార్యారంభమును ప్రార్థనతో మొదలు పెడుతున్నాం గనుక ఈ వారమంతా నీ కాపుదలను మాకు అనుగ్రహించడానికి నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా స్తోత్రం, సర్వశక్తిమంతుడా స్తోత్రం, మృత్యుంజయుడా స్తోత్రం, మహిమగల రాజా స్తోత్రం, రాజులకు రాజా స్తోత్రం, ప్రభువులకు ప్రభువా స్తోత్రం, మహిమాన్వితుడా స్తోత్రం, నా కేడెమా స్తోత్రం, యెహోవా నా బలమా నీకే స్తోత్రం, యెహోవా నా రక్షణ శృంగమా నీకే స్తోత్రం, యెహోవా నా శైలమా నీకే స్తోత్రం, నా ఎత్తైన కోట నీవే నాయనా స్తోత్రం, నా ఉన్నత దుర్గము నీవే స్తోత్రం స్తోత్రం. మా కొరకు పరము నుండి దిగి వచ్చిన యేసు క్రీస్తు ప్రభువా నీకు స్తోత్రం. మా పాపముల నుంచి విడిపించిన దేవుడా, సర్వశక్తిమంతుడా యేసయ్యా, నీ ఘనమైన నామానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అనాది కాలము నుండి ఒక ప్రణాళిక చొప్పున మమ్మల్ని భూమి మీద సృజింపజేసిన సర్వశక్తి గల దేవుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. సర్వ సృష్టిని సృజించిన వాడా స్తోత్రం. సృష్టికర్త అయిన దేవా నీకే స్తోత్రం. సృష్టిని ఏలుచున్న దేవుడా నీకే స్తోత్రం. సైన్యములకు అధిపతియగు యెహోవా స్తోత్రం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకే స్తోత్రం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకే స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 అని కెరూపులతోనూ దూతగణములెల్లరితోనూ శరాపులతోనూ దూతగణములెల్లరితోనూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతల చేత కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, అయా దేవదూతల చేత కొనియాడబడటమే కాదు నాయన, నీ పోలికను మాకు అనుగ్రహించావు గనుక
నీ చేతి స్పర్శతో మమ్మల్ని సృజించావు గనుక అయా మేము మనసారా నిన్ను ఆరాధిస్తూ ఈ ఉదయ కాలపు స్తుతి ఆరాధన చేస్తున్నాం తండ్రి. స్తోత్రం 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 తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రం. యెహోవా గొప్ప దేవుడా నీకే స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం. దావీదు కుమారుడైన యేసు నీకే స్తోత్రం 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 స్తోత్రం. కృపామయుడా స్తోత్రం కరుణామయుడా స్తోత్రం. అయా దయ చూపు దేవుడా నీకే స్తోత్రం. విమోచకుడా స్తోత్రం. నా పాపము నుంచి విడిపించిన దేవుడా నీకే స్తోత్రం 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 తండ్రి. అయా నన్ను నా కుటుంబాన్ని నీ సన్నిధిని నిలబెట్టినందుకు నీకు స్తోత్రము. నిన్నటి దినాన్న నాయన నీ సన్నిధిలో అయా మేము ఆరాధించడానికి దేవా నువ్వు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రం 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 తండ్రి. మహోన్నతుడా ప్రేమామయుడా నీకే వందనాలు. ఈ సోమవార ఉదయకాలపు ఆరాధన ద్వారా అయా నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. రాత్రంతా చక్కని నిద్రను మాకు అనుగ్రహించి అయా కలల ద్వారా దర్శనాల ద్వారా నీ బిడ్డలను దర్శించినందుకు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నాయనా నిన్నటి దినాన నీ వాక్కును పంపించి మమ్మల్ని సరిచేసినందుకు నీకు స్తోత్రములు. అయా కంటి ద్వారా కానీ చూపు ద్వారా కానీ తలంపుల ద్వారా కానీ ఈ మధ్యకాలంలో మేము అపరాధములు చేసి ఉంటే మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాము. అయా కృపగల దేవుడా కృప చూపు దేవుడా క్షమించే దేవుడా కరుణామయుడా మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాము. అయా మా తలంపులు మా క్రియలు మా ఆలోచనలు సరిచేయండి ప్రభా. మా హృదయమును శుద్ధీకరణ చేయండి ప్రభా. నీ రక్త ప్రోక్షణ మా మీద కుమ్మరించండి. నీ రక్తముతో మమ్మల్ని నిండువెల్లా కడగమని అడుగుచున్నాము. యేసయ్యా మేము పాపములో పుట్టిన వారము పాపములో పెరిగిన వారము అయా పాపము చేయుచున్న వారము గనుక అయా నీ పాద సన్నిధిలో మేము క్షమించమని అడుగుతున్నాం ప్రభా. మా తలంపుల ద్వారా క్రియల ద్వారా ఆలోచనల ద్వారా చేసిన ప్రతి అపరాధమును నీ పాద సన్నిధిలో ఒప్పుకొనుచున్నాము తండ్రి. అయా మరి ఇదిగో నాయన సోమవారము ఉదయకాలపు ఆరాధన ద్వారా మా పని పాటలు ప్రారంభించుకుంటున్నాము. పిల్లలు స్కూల్కి వెళ్తారు ప్రభా, కాలేజీలకు వెళ్తారు నాయన. అయా నీ బిడ్డలకి ఇవ్వబడినటువంటి పని నిమిత్తమై అయా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు చేతి పనివారు కూలి పనివారు అయా వారు బయలుదేరి తమ పనుల నిమిత్తము ఈ వారమంతా ప్రయాణములు చేయుచుండగా వారి వాహనములు చుట్టూరు నీ దూతలను కంచెవేయండి. నీ కాపుదలను అనుగ్రహించండి. రాకపోకలందు యెహోవా నీ దూతను పంపించి మమ్మల్ని సంరక్షించమని అయా ఈ ప్రార్థనలో పాలు పంచుకునిచున్న వారిని నా సంఘ బిడ్డలను నా ఆత్మీయ బిడ్డలను అయా నా కుటుంబమును మీరే సంరక్షించమని నేను ప్రార్థన చేస్తున్నాను. జీవాధిపతి నీకు వందనాలు. అయా కాపాడువాడా రక్షించువాడా యెహోవా నీ దూతను పంపించి మమ్మల్ని రక్షించమని కాపాడి సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వారమంతా మంచి ఆరోగ్యమును మాకు అనుగ్రహించండి ప్రభా. ఈ వారమంతా అయా మాలో ఒక తెలియనటువంటి విశ్వాసాన్ని మాలో పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను. ముందుకు సాగిపోయే ధైర్యము మాలో కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకే వందనాలు. మరి నిన్నటి దినాన మరి అన్ని మందిరాల్లో జరిగిన ప్రార్థనలు బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ సేవకులను నన్ను అయా బలంగా వాడుకున్నందుకు వందనాలు. నీ బిడ్డలను నీ సన్నిధికి నడిపించినందుకు వందనాలు. వారు అర్పించిన అర్పణలను బట్టి నీకు వందనాలు. వారు అర్పించిన అర్పణ విధానాలను బట్టి నువ్వు చూచుచున్న దేవుడు గనుక వారిని దీవించమని ఆశీర్వాదించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా ప్రతి కుటుంబంలో అయా నీ కనికరము నీ సమాధానము ఉండునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. అయా ఇదిగో ప్రభా నన్ను నా భార్యను నా బిడ్డలను అయా ఈ యొక్క మరి సేవకుల కుటుంబమును మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. మరి ఉదయకాల సమయంలో అయా నీ బిడ్డలు స్కూల్స్కి వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు, మరి ఇతరితర పనుల నిమిత్తం వెళ్తున్నారు ప్రభా. వారికి తెలివిని జ్ఞానాన్ని వివేకాన్ని అనుగ్రహించండి. ఆయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. మరి ఎగ్జామ్ రిజల్ట్లో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ప్రతి ఒక్కరూ మంచి మార్క్స్తో పాస్ అయ్యే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయా ఎవ్వరూ విడిచిపెట్టొద్దు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా మంచి మార్క్స్తో పాస్ అయ్యే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను.
అయా వారి చదువుకు తగినటువంటి ఉద్యోగాలను మీరు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ఉద్యోగం లేక మరి బాధపడుతున్నారో, నిరీక్షిస్తున్నారో అలాంటి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ వారంలో ప్రభు మీరు అద్భుత ఆశ్చర్య కార్యం ఒకటి జరిగించబోతున్నావు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి ఎంతమంది అయితే మరి నిన్నటి వారం వరకు ఎంతో రోగముతో, బాధలతో, నొప్పులతో, వేదనలతో సతమతమయ్యారు, ఈ వారం అంతా ఆ బాధల్లో నుంచి, ఆ వేదనలో నుండి మీరు తప్పించమని ప్రార్థన చేస్తున్నాను. నీ గాయపడిన హస్తంతో వారిని తాకమని ప్రార్థన చేస్తున్నాను. రోగుల్ని మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి ప్రభా. నీ గాయపడిన హస్తంతో వారిని తాకండి నాయన. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఎట్టి వ్యాధి గలవారైనను యేసు నామమున స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు ఉన్నటువంటి ప్రతి బలహీనత, అనారోగ్య సమస్య యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. స్వస్థతను ప్రకటిస్తున్నాను యేసు నామమున. దావీదు కుమారుడైన యేసు క్రీస్తు అను నామమున నేను ప్రార్థన చేస్తుండగా దైవ శక్తి మిమ్మల్ని తాకునుగాక, ఆయన ప్రభావము మిమ్మల్ని తాకునుగాక. ఎట్టి వ్యాధి గలవారైనను ఈ క్షణములో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు మీ తల మీద చేతులుంచుకుని ప్రార్థనలో ఏకీభవించండి. దైవ శక్తి మిమ్మల్ని తాకుతుండగా ఇప్పుడే యేసు నామమున స్వస్థత మీరు పొందుకుంటున్నారు. ఎటువంటి వ్యాధైనా, అది మరణకరమైన వ్యాధైనా స్వస్థత కలుగునుగాక. దీర్ఘకాల వ్యాధైనా అది స్వస్థత కలుగునుగాక. మరి ఏ పేరుతో పిలువబడుతున్న రోగమైనా, వచ్చిన రోగం ఏదైనా కానీ యేసు నామములో అది దేహము నుండి వేరైపోవునుగాక. సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. చీకటి శక్తుల ప్రభావం నుండి యేసు నామమున విడుదలను ప్రకటిస్తున్నాను తండ్రి. నాయనా, మరి ఇదిగో నాయనా, ఎవరైతే దురాత్మ శక్తులను నీ బిడ్డల మీదకు పంపించి వారి వ్యాపారాలను పాడు చేయాలని, లేదా వారి ఆరోగ్యమును పాడు చేయాలని కుట్ర పని ఉన్నారో అలాంటి వారి మీదకు యేసు నామమున నేను అలాంటి దురాత్మ శక్తులన్నిటినీ యేసు నామమున కాలిపమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సంపూర్ణ స్వస్థతను, విడుదలను ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి చాలామంది మరి బలహీనులై ఉన్నారు ప్రభా. అయా బలహీనులై ఉన్నారు తండ్రి. అయా వారు బలము ధరించుకోవాలి నాయన. ధైర్యము చెరిని వాడిగా ఉన్నారు ప్రభా. వారు పిరికితనంగా ఉన్నారు ప్రభా. అయా అడుగు వేయలేని స్థితిలో ఉన్నారు నాయన. అయా ఈ జీవితంలో ఏదో అయిపోతుందని ఒక భయంతో ఉన్నారు నాయన. భయము వారిని వేలుతుంది నాయన. చీకటి వారిని ఆవరించింది నాయన. నేను ప్రార్థన చేస్తుండగా చీకటిలో ఉన్నవారు యేసు నామమున దేవుని కృపను పొందుకుని మీరు వెలుగులోనికి వచ్చుదురు గాకారి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే అంధకార శక్తుల చేత, భయము చేత పీడింపబడుతున్నారో యేసు నామములో భయము కలగజేస్తున్న చీకటి శక్తి తొలగిపోవును గాక. సంపూర్ణమైన వెలుగు, దేవుని యొక్క వెలుగు, ఆయన ప్రసన్నత మీ మీద, మీ కుటుంబముల మీద, మీ జీవితముల మీద ఈ సోమవార ఉదయకాల ప్రార్థన ద్వారా ఆయన సన్నిధి మీకు వెలుగుగా మారునుగాక. ప్రభువా నీకే వందనాలు, ప్రభువా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి ఈ సమయంలో అయా మరి ఇదిగోనైనా మరి వివాహము కాని వారి విషయమే ప్రార్థిస్తున్నాను. మరి ఇదిగోనైనా వయసుకు వచ్చి వివాహం కాని వారే ఉన్నారు ప్రభువా. అయా ఇదిగోనైనా నేను ప్రార్థన చేస్తుండగా అయా మరి చక్కని వరుణ్ణి, చక్కని వధువును అయా నీ ఆత్మచేత నడిపించబడుతున్న బిడ్డలు, అయా నా సంఘ బిడ్డలకు, మరి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు, అయా ఈ యొక్క వివాహముల నిమిత్తమే తమ బిడ్డల గురించి ప్రార్థిస్తున్న వారి గురించి అయా మరి వారి ప్రార్థన ఆలకించి వారి బిడ్డలకు మరి చక్కని సంబంధాలను కూర్చోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వివాహము అన్ని విషయంలో ఘనమైనది నాయన. ఘనమైన కార్యము వారి జీవితంలో, వారి కుటుంబాల్లో జరిగించడానికి నీవే ఒక ప్రణాళిక కలిగి ఉన్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అట్టి కృప అనుగ్రహించండి, కీడు తప్పించండి నాయన. వివాహ విషయంలో కీడును తప్పించండి నాయన. వివాహ విషయంలో చెడు ఆలోచనలు తప్పించండి నాయన. అయా ఇదిగో నాయన, నమ్మకంగా అయా నీ యథార్థంగా ఉండి నీ బిడ్డలతో వివాహాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. యవనస్తులు తొట్టిళ్ల పాటు పడకుండా, చెడు వ్యసనాలకు లోను కాకుండా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. యవనస్తులు మరి ఇదిగో నా సాతాను బంధకంలో పడిపోకుండా నీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఒక్కొక్క యవనస్తుడు మరి యోసేపులాగా దీవించబడాలి. యవనస్తురాలు ఇదిగో నాయన అలనాడు మరి చక్కని ఆ జ్ఞానము చేత, వినయముతో, విధేయతతో నడుచుకున్నటువంటి అయా ఎస్తేరులా దీవించబడులాగున కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థించే తల్లులుగా, ప్రార్థించే సహోదరులుగా, ప్రార్థించే తల్లిదండ్రులుగా నీ బిడ్డలు ఉండులాగున కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను.
అయ్యా మరి ఇదిగోనైనా గర్భఫలం లేక బాధపడుతున్న వారికి నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఇదిగోనైనా గర్భఫలం లేని వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడే మీరు ఈ ప్రార్థనలో ఏకీభవించండి, నమ్ముతూ విశ్వాసంతో ఏకీభవించండి. దేవుడు అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రం స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా గర్భఫలం నాయన వివాహము అయ్యి ఎన్నో సంవత్సరాలు అయిన వారు ఉన్నారు నాయన. ఎన్ని సంవత్సరాల గడ్డుతనమైనను యేసు నామమున ఆ గర్భంలో ఎటువంటి సమస్య ఉన్నను, ఒకవేళ భార్యలో కానీ భర్తలో కానీ ఇద్దరులో కానీ ఎవరిలో ఎటువంటి సమస్య ఉన్నాను ప్రభువాను స్వస్థపరచు దేవుడవు గనక యేసు నామమున స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. యేసు నామమున స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ఎన్ని సంవత్సరంలో గడ్డు స్త్రీ అయినను అయా ఇదిగోనైనా చక్కని మరి నాయన నీ కృపను పొందుకుని నాయన బిడ్డలు కన్సీవ్ అవ్వడానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరి ఇదిగో నన్ను కన్సీవ్ అయ్యి మరి సుఖ ప్రసవం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి గడియలు నిండే వరకు నాయన తల్లిని బిడ్డను క్షేమంగా చూడండి. మరి గర్భంలో పెరుగుతున్న శిశువు చక్కగా ఎదుగునట్లు బలము పొందుకున్నట్లు అయా మరి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. తల్లికి చక్కని ఆరోగ్యమును అనుగ్రహించండి. గడియలు నిండగానే మరి వృద్ధాప్యమందు శారా ఇటు రీతిగా శక్తిని బలమును పొందుకుని అయా ప్రసవ వేదన పొందుతూ అయా చక్కని బిడ్డను కన్నదో మరి అట్టి రీతిగానే అయా ఇదిగో నాయన అటువంటి శక్తిని ప్రసవ వేదన సమయంలో మీరు వారికి అనుగ్రహించి ప్రభా ఇదిగోనైనా నార్మల్ డెలివరీస్ అవ్వడానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి డెలివరీ అయిన తర్వాత తల్లిని బిడ్డను క్షేమంగా చూడండి, కౌగిట్లో భద్రపరచండి. ఎటువంటి చీకటి శక్తులు వారి మీద పని చేయకుండా కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. చిన్న బిడ్డలు జ్ఞానమందు వయసునందు దేవాని దయందు మనుషుల దయందు వర్ధిల్లుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, చూచుచున్న దేవుడా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. యవనస్తులు ప్రభా చక్కగా చదువుకుని నాయన గొప్పవారగినట్లు వారికి ఉన్న టాలెంట్ని బట్టి తలంతును బట్టి వారందరూ నీ మందిరంలో వాడబడినట్లు, అంతేకాకుండా నీ సన్నిధిలో పనిచేయిస్తూ ప్రభా వారికి అప్పగించబడిన బాధ్యతను వారు నిర్వర్తించే కృపను అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అదేవిధంగా ప్రభా మరి ఈ సమయంలో ఉద్యోగస్తుల గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆయా ఉద్యోగస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారు ప్రభా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి వారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు, జాబ్స్ కోసం వెయిటింగ్లో ఉన్నారు, తప్పక నిరీక్షిస్తున్న వారికి అయా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా అయా నీ కృప అనుగ్రహించండి. ఉద్యోగం చేస్తూ మరి ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తున్న వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రమోషన్స్ కోసము ఇంక్రిమెంట్ల కోసము ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగస్తులు మీరు దీవించండి ప్రభా. వారు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ఆ యొక్క ఉద్యోగంలో వారిని హెచ్చించండి ప్రభా. మంచి జీతాలకు మరి జీతం కొరకు నాయన కంపెనీ చేంజ్ అవ్వాలనుకున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రభా మీరు అద్భుత రీతిగా మరి ఈ సంవత్సరం వారిని దీవించమని ఆశీర్వదించమని మంచి ప్యాకేజ్ వచ్చేలాగా కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. నా ఆత్మీయ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న మరి బిడ్డలు ఎవరైతే మరి ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారస్తులు మీరు దీవించండి ప్రభా. అయా వారు పెడుతున్న పెట్టుబడికి లాభమును అనుగ్రహించండి ప్రభా. వారి అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా ఆశీర్వాదకరంగా నాయన వారు వృద్ధి చెందినట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వారి వ్యాపారాలు వర్ధిల్లునుగాక ప్రభా. చేతి పని వారిని మీరు దీవించండి. వారు చేస్తున్న పనిలో మీరు ఆశీర్వాదం అనుగ్రహించండి. కూలి పని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. శక్తిని బలాన్నిచ్చి మరి కూలి పని చేస్తున్న వారిని కూడా యజమానులుగా మార్చండి ప్రభా. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా వ్యవసాయం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా వారి వ్యవసాయాల్లో వృద్ధి చెందినట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయా వృత్తులు గలవారిగా ఉండి వృత్తి పనులు చేసుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయా వారి చేతికి నాన్న ఏ పని వచ్చిందో మరి ఏ పని వచ్చినో ఆ పని చేస్తూ వారి కష్టార్జితం చేత వారి కుటుంబాలను పోషించుకుంటున్న ప్రతి జీవి యొక్క ప్రతి మనిషి యొక్క కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని వృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నరుడు కష్టపడితే వృద్ధి చెందడు, కానీ ఆ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తేనే వారు వృద్ధి చెందుతారు. కనుక ప్రభా యోబును అతని కుటుంబాన్ని నువ్వు ఎట్లా అయితే ఆశీర్వదించావో అటు రీతిగా ఆశీర్వదించండి. యోబు ఇంటి చుట్టూరు కంచె వేయబడినట్లు ప్రతి ఇంటి చుట్టూరు కంచె వేయబడండి, కంచె వేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా మరి సిటీలో ఉంటూ ఆయా ప్రాంతాల్లో ఉంటూ దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ చాలామందికి గృహాలు లేక బాధపడుతున్నారు ప్రభా. గృహాలు లేక ఎంతో
ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. నేను ప్రార్థన చేస్తుండగా, మహోన్నతుడా నేను ప్రార్థన చేస్తుండగా ఎంతమంది అయితే గృహాల కోసము కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, యేసు నామమున సొంత గృహములు వారికి అనుగ్రహించబడును గాక, సొంత గృహములు వారికి అనుగ్రహించబడును గాక, సొంత వెహికల్స్ వారికి అనుగ్రహించబడును గాక. మరి ఎవరైతే వెహికల్స్ లేక బాధపడుతున్నారో వారికి వెహికల్స్ అనుగ్రహించబడును గాక. దేవానికి వందనాలు, స్తోత్రము తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయా మా బాధను చూచుచున్నావు తండ్రి. ఇశ్రాయేలు బాధను చూడలేక దిగి వచ్చిన దేవుడా, మా బాధను చూడండి ప్రభు. ఆర్థిక సమస్యలు ఎంతోమంది సతమతమవుతున్నారయ్యా. ఆర్థిక సమస్యల్లో రూపాయి మొదలుకొని కోట్ల వరకు ఉన్న అప్పుల చేత బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి. అయా ఇదిగోనైనా ఆ బాధతో ఎంతో వేదనతో విరిగి నలిగిపోతున్నారు నాయన. అయా అప్పుల భారము భరించలేక చచ్చిపోదామా అనుకుంటున్న చాలామంది ఉన్నారు ప్రభు. అలాంటి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అయా. మనసారా నేను ప్రార్థన చేస్తున్నాను అయా. నా మనసును పెట్టి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అలాంటి వారిని ఆర్థిక సమస్యల్లోంచి విడిపించండి నాయన. ఈ ఆర్థిక సమస్యలు పోతాయా, మేము బాగుపడతామా అని వారు అనుకుంటున్నారు నాయన. నువ్వు సర్వశక్తి గల దేవుడు తండ్రి. సోమ్రోనులో కరువును కొట్టివేసినట్టుగా ఇస్సాకు జీవితంలో కరువు వచ్చినప్పుడు ఎట్టి రీతిగా పోషించావు, అట్టి రీతిగా వారిని పోషించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ యొక్క ఆర్థిక సమస్యల నుంచి గొప్ప విడుదలను కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. అది ఎన్ని రూపాయల అప్పైనను యేసు నామమున అది కొట్టివేయబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను అయా. కొంతమందిని అయా నీ బిడ్డలు నమ్మి ప్రేమతో వారి మీద ప్రేమ చూపించి కనికరం చూపించి వారికి మేలు చేయడానికి కొంత ధన సహాయం చేస్తే వారు ఇవ్వకుండా అయా తిరుగులాడుతున్నారు నాయన. ఎంతగానో బాధ పెడుతున్నారు నాయన. అప్పు తీసుకుని తిరిగి ఇవ్వని వారికి అయా మరి మీరే మాట్లాడండి. నీ భయము వారికి కలగచేయండి. ఎవరైతే మంచి హృదయంతో వారికి ఇచ్చారో ప్రభా, మరి అటువంటి వారు నష్టపోకూడదు కనుక ప్రభా నీ కృప అనుగ్రహించి వారికి మరలా తిరిగి ధనాన్ని అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా ఇదిగోనైనా మరి చెడు వ్యసనములకు లోనైన వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. మరి తాగుడు, జోదము, మరి అదేవిధంగా ధూమపానము, మత్తు పదార్థాలకు, మరి ఇదిగోనైనా వ్యభిచార సంబంధిత మరి కార్యక్రమాలకు ఎవరైతే మరి ఇదిగోనైనా లోబర్చబడ్డారో అలాంటి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాంటి బలహీనతల చేత బంధించబడిన వారు యేసు నామమున గొప్ప విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున, దావీదు కుమారుడైన యేసు నామమున గొప్ప గొప్ప విడుదల కలుగును గాక. ఆ బంధకములు యేసు నామమున తెగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను అయా. ఇదిగోనైనా ఎంతోమందికి రక్షణ లేక బాధపడుతున్నారు ప్రభా. ఇదిగోనైనా రక్షణ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అయా. రక్షించబడాలని ప్రార్థన చేస్తున్న వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అయా. భర్త వస్తే భార్య రాక, భార్య వస్తే భర్త రాక, తల్లిదండ్రులు వస్తే బిడ్డలు రాక, బిడ్డలు వస్తే తల్లిదండ్రులు రాక, మందిరము అయా అనేక మందిరాల్లో ప్రభా ఒంటరిగా వెళుతున్న వారు ఉన్నారు ప్రభా. నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక కొర్నేలి కుటుంబము మందిరానికి వెళ్ళినట్లుగా, దావీదు కుటుంబం మందిరానికి వెళ్ళినట్లుగా అయా, యాకోబు కుటుంబం నీ మందిర ఆవరణలో గడిపినట్లుగా అయా, మరి అందరూ కూడా ప్రభా నీ మందిర ఆవరణలో గడిపి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. రక్షణ ఆనందాన్ని ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎంతోమంది ఇదిగోనైనా అప్పులిచ్చి బాధిస్తున్న వారు ఉన్నారు, అధిక వడ్డీలేసి ఇబ్బంది పెడుతున్న వారు ఉన్నారు ప్రభా. అలాంటి వారికి జక్కే లాంటి వారికి మారు మనసును కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అదేవిధంగా కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఇతర కేసులతో సతమతమవుతున్న వారికి యేసు నామమున విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. నిరపరాధులైతే ప్రభా నాయన వారికి విడుదలను అనుగ్రహించండి ప్రభా. అపరాధులైతే మారు మనసును కలగచేయండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా ఇదిగోనైనా నేను ప్రార్థన చేస్తుండగా అయా కుటుంబం అంతా సమాధానముతో ఉండులాగిన కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. కుటుంబం అంతా నేను నీ సన్నిధిని ఆరాధించేవారిగా ఉంచమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా నువ్వు జీవము గల దేవుడు తండ్రి, నాయన శక్తి కలిగిన దేవుడు తండ్రి. అయా నేను ప్రార్థన చేస్తుండగా మరి అనాథ బిడ్డలైనటువంటి వారి గురించి ప్రార్థన చేస్తున్నాను, విధవరాండ్ర గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. దిక్కు లేని వారికి నీవే దేవుడు అయి ఉన్నావు తండ్రి. అయా వారి ప్రార్థనలు మీరు వినండి ప్రభా. వికలాంగులకు మీరు తోడుగా ఉండండి ప్రభా. వారు చేస్తున్న ప్రార్థనలు మీరు వినండి ప్రభా.
మరి వారికి మీరు పోషకుడుగా, సంరక్షకుడుగా, వైద్యుడిగా అన్ని విషయంలో మీరు ఆదరణకర్తగా ఉండమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆదరించు దేవుడా, ఆశ్రయం చూపు దేవుడా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, మేమందరము కలిసి మనసారా నిన్ను ఆరాధించడానికి మాకొక మందిర స్థలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో దినాల నుంచి నేను నా సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, స్థలాన్ని అనుగ్రహించండి. మందిర నిర్మాణము జరగడానికి దేవాని కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నువ్వు కృప అనుగ్రహించండి. ఒక శతాధిపతిని పంపించి స్థలమును కొనిపించి అయా మందిరమును కట్టించమని ప్రార్థన చేస్తున్నాను. అది ఎన్ని కోట్ల రూపాయలైనా కానీ అది నీకు సాధ్యం ప్రభా. నీకున్న అధికారమును బట్టి, నీకున్న బలమును బట్టి, నీకున్న శక్తిని బట్టి, యేసు అధికారము కలిగిన నామమున, దావీదు కుమారుడైన యేసు అని అధికారము కలిగిన నామమున మేము ప్రార్థన చేస్తుండగా శతాధిపతిని పంపించి మీరు కట్టించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. జీవాధిపతి, ఈ యొక్క సోమవార ప్రార్థనలో అయా మీరు ఆలకించి ప్రతి ఒక్కరూ చేస్తున్న పనులు మీరు తోడుగా ఉండి మీరు నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క మినిస్ట్రీకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సపోర్ట్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరినీ మీరు ఆశీర్వదించండి. సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్ని విధాల పరిచర్య ముందుకు వెళ్ళడానికి ఎవరైతే సహాయం చేస్తున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు అయా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన ఆలకించువాడా, కృప చూపువాడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీరే మాకు తోడుగా ఉండమని, మీరే మాకు కోటగా ఉండమని, మీరే మాకు బలంగా ఉండమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఈ రోజంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మేము చే ప్రతి పనిలో మాకు విజయాన్ని కలగజేయమని అయా వినుచున్న వాక్యముల ద్వారా, పాడుతున్న పాటల ద్వారా నీ నామానికి మహిమ ఘనత మహాప్రభావాలు మీరే ఆరోపించుకోమని యేసు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మాతో కలిసి పాట ద్వారా దేవుని మహిమపరిచిన సంఘ బిడ్డలకు మరియు సంఘ విశ్వాసులందరికీ ప్రభువైన క్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. మట్టివాడు నీటి కాలువల వారున నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నేటి దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాక్యాన్ని చదవలేకపోతున్నారు. కొందరైతే వాక్యం చదవడం రాక చదవలేకపోతే, కొందరికి చదువు వచ్చి కూడా వాక్యాన్ని చదవడానికి వారు మనసు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయడం అంటే మనం దేవుడితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మాట్లాడుతుంటే విననివ్వకుండా చేసే పని సాతాను ఎప్పుడు చేస్తూ ఉంటాడు. కనుక మీరు వాక్యాన్ని వినలేకపోతున్నారని, చదవలేకపోతున్నారని నేను గ్రహించాను. కాబట్టి ఏ విధము చేతనైనాను ఉదయకాల సమయంలో 3 అధ్యాయాలు మీకు చదివి వినిపించాలనేది నేను తీర్మానించుకున్నాను. కనుక ఈరోజు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ గ్రంథంలోని 3 అధ్యాయాలు చదువుకొని దేవుని మహిమపరుచుకుందామా? అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవండి. సంఖ్యాకాండము 1వ అధ్యాయము. వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీన సేనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను: ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారిని అందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్ళువారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గలవారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. మరియు ప్రతి గోత్రములో ఒకడు అనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలెను. మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏమనగా, రూబేను గోత్రములో షెదెయూరు కుమారుడైన ఎలీసూరు, సిమ్యోను గోత్రములో సూరీషద్దాయి కుమారుడైన సెలూమియేలు, యోదా గోత్రములో అమ్మీ మనాదాబు కుమారుడైన నయస్సోను, ఇస్సాకారు గోత్రములో షూయరు కుమారుడైన నెతనెయేలు,
జెబూలూను గోత్రములో హేలోను కుమారుడైన ఎలీయాబు. యోసేపు సంతానమందు అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామాయు. మనష్షే గోత్రములో పెదానూరు కుమారుడైన గమలీయేలు. బెన్యామీను గోత్రములో గిద్యోను కుమారుడైన అబీదాను. దాను గోత్రములో అమిషద్దాయి కుమారుడైన అహియెజెరు. ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగీయేలు. గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎలాషాపు. నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీరా అనునవి. వీరు సమాజంలో పేరు పొందినవారు. వీరు తమ తమ పితరుల గోత్రముల్లో ప్రధానులు, ఇశ్రాయేలీయుల కుటుంబములో పెద్దలు. పేళ్ల చేత వివరించబడిన ఆ మనుషులను మోషే అహరోనులు పిలిపించుకుని 2వ నెల మొదటి తేదీన సర్వ సమాజమును కూర్చెను. 20 ఏండ్లు మొదలుకుని పై ప్రాయం గలవారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియజెప్పగా, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సేనాయి అరణ్యంలో మోషే వారిని లెక్కించెను. ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి. తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబముల్లో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియజెప్పగా, రూబేను గోత్రంలో లెక్కింపబడిన వారు 46,500 మంది అయిరి. సిమియోను పుత్ర వంశావళి. తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబముల్లో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి పెద్దల సంఖ్యను తెలియజెప్పగా, సిమియోను గోత్రంలో లెక్కింపబడిన వారు 59,300 మంది అయిరి. గాదు పుత్రుల వంశావళి. తమ తమ వంశములో తమ తమ పితరుల కుటుంబములో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, గాదు గోత్రములో లెక్కింపబడిన వారు 45,650 మంది అయిరి. యూదా పుత్రుల వంశావళి. తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబములో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, యూదా గోత్రములో లెక్కింపబడిన వారు 74,600 మంది అయిరి. ఇస్సాకారు పుత్ర వంశావళి. తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబములో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పక, ఇస్సాకారు గోత్రములో లెక్కింపబడిన వారు 54,400 మంది అయిరి. జెబూలూను పుత్ర వంశావళి. తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబంలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, జెబూలూను గోత్రములో లెక్కింపబడిన వారు 57,400 మంది అయిరి. యోసేపు పుత్రావళి వంశావళి అనగా ఎఫ్రాయిము పుత్రావళి వంశావళి. తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబంలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, యోసేపు గోత్రములో లెక్కింపబడిన వారు 40,500 మంది అయిరి. మనష్షే పుత్రావళి వంశావళి. తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబంలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, మనష్షే గోత్రములో లెక్కింపబడిన వారు 32,200 మంది అయిరి. బెన్యామీను పుత్ర వంశావళి. తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబంలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, బెన్యామీను గోత్రములో లెక్కింపబడిన వారు 35,400 మంది అయిరి. దాను పుత్రుల వంశావళి. తమ తమ వంశములో తమ తమ పితరుల కుటుంబములో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, దాను గోత్రములో లెక్కింపబడిన వారు 62,700 మంది అయిరి. ఆషేరు పుత్రుల వంశావళి. తమ తమ వంశములో తమ తమ పితరుల కుటుంబంలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, ఆషేరు గోత్రంలో లెక్కింపబడిన వారు 41,500 మంది అయిరి.
నప్తాలి పుత్రుల వంశావళి తమ తమ వంశంలో తమ తమ పితరుల కుటుంబంలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్లి వారందరి సంఖ్యను తెలియజెప్పగా నప్తాలి గోత్రములు లెక్కింపబడిన వారు 53,400 మంది అయ్యారు. వీరు లెక్కింపబడిన వారు అనగా మోషేయు అహరోను తమ తమ పితరుల కుటుంబములను బట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులను లెక్కించిన వారు. అట్లు ఇశ్రాయేలీయుల్లో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా బయలువెళ్ళిన ఇశ్రాయేలీయులందరూ లెక్కింపబడి 6,03,555 మంది అయ్యారు. అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఏలయనగా యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చి ఉండెను, నీవు లేవీ గోత్రమును లెక్కింపకూడదు, ఇశ్రాయేలీయుల మొత్తమును వారి మొత్తమును చేర్చకూడదు. నీవు సాక్ష్యపు గుడారం మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపు. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలను. వారు మందిరపు సేవ చేయొచ్చు దాని చుట్టూ దిగవలసిన వారే ఉందరు. మందిరము సాగబోనప్పుడు లేవీలే దాన్ని విప్పవలను. మందిరము దిగినప్పుడు లేవీలే దాన్ని వేయవలను. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందురు. ఇశ్రాయేలీయులు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాలెములో తన తన ధ్వజము నొద్దకు దిగవలను. ఇశ్రాయేలీయులు సమాజం మీద కోపము రాకుండానట్లు లేవీయులు సాక్ష్యపు గుడారం చుట్టూ దిగవలను. వారు సాక్ష్యము గుడారమును కాపాడవలను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని తప్పకుండా ఇశ్రాయేలీయులు చేసిరి. సంఖ్యాకాండము 2వ అధ్యాయము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులందరూ తమ తమ పితరుల కుటుంబముల టక్కెములను పట్టుకుని తమ తమ ధ్వజమునొద్ద దిగవలను. వారు ప్రత్యక్షపు గుడారమునకు ఎదురుగా దాని చుట్టూ దిగవలను. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యోధా పాలిపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలను. అమ్మీమా నాదాబు కుమారుడైన నయస్సోను యోధా కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 74,600 మంది. అతని సమీపమున ఇస్సాకారు గోత్రికులు దిగవలను. సూయరు కుమారుడైన నెతనీయేలు ఇస్సాకారు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 54,400 మంది. అతని సమీపమున జబూలోని గోత్రికులు ఉండవలను. హేలోను కుమారుడైన ఏలియాబు జబూలూనీయులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 57,400 మంది. యూదా పాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 186,400 మంది. వారు ముందర సాగి నడగవలను. రూబేను పాలిపు ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలను. షెదేయూరు కుమారుడైన ఏలీషూరు రూబేను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 46,500 మంది. అతని సమీపమున సిమియోను గోత్రికులు దిగవలను. షురిషద్దాయి కుమారుడైన షెలూమియేలు సిమియోను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 59,300 మంది. అతని సమీపమున గాదు గోత్రం ఉండవలను. రఘుయేలు కుమారుడైన ఏలియా షాపు గాదు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 45,650 మంది. రూబేను పాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 151,450 మంది. వారు 2వ తెగలో సాగి నడవవలను. ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాలెముల నడుమున సాగి నడవలను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతి వాడు తన తన వరుసలో సాగి నడవవలను. ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాలిపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలను. అమీహూదు కుమారుడైన ఎలీషాము ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 40,500 మంది. అతని సమీపమున మనష్షే గోత్రం ఉండవలను. పెదానూరు కుమారుడైన గమాలియేలు మనష్షే కుమారులో ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 32,200 మంది.
అతని సమీపమున బెన్యామీను గోత్రం ఉండవలెను. గిద్యోను కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 35,400 మంది. ఎఫ్రాయిము పాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 180,100 మంది. వారు 3వ గుంపులో సాగి నడవలను. దాను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలను. అమీషాదాయి కుమారుడు అహీయేజెరు దాను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 62,700 మంది. అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలను. ఒక్రాను కుమారుడైన పగియేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 41,500 మంది. అతని సమీపమున నఫ్తాలి గోత్రికులు ఉండవలను. ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలి కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 53,400 మంది. దాను పాలెంలో లెక్కింపబడిన వారందరూ 157,600 మంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడువవలెను. వీరు ఇశ్రాయేలులో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడిన వారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాలెములో లెక్కింపబడిన వారందరూ 6,03,550 మంది. అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రాయేలీయులకు తమ్మును లెక్కించుకొనలేదు. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లు వారు తమ తమ వంశముల చొప్పున తమ తమ పితరుల కుటుంబముల చొప్పున ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగుచు సాగుచూ నుండిరి. సంఖ్యాకాండము 3వ అధ్యాయం. యెహోవా సీనాయి కొండ మీద మోషేతో మాటలాడి, నాటికి అహరోను మోషేలో వంశావళి ఇవి. అహరోను కుమారుల పేర్లు ఏమనగా తొలుత పుట్టిన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు అనునవి. ఇవి అభిషేకము నుండి యాజకులైన అహరోను కుమారుల పేర్లు. వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను. నాదాబు, అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్నిని అర్పించినందుకు వారు యెహోవా సన్నిధిని చనిపోయారు. వారికి కుమారులు కలగలేదు కనుక ఎలియాజరు, ఈతామారును తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు లేవీ గోత్రికులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండినట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము. వారు ప్రత్యక్షపు గుడారమును ఎదుట మందిరము సేవ చేయవలను. తాము కాపాడవలసిన దానిని, సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలను. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారము యొక్క ఉపకరణములన్నిటినీ ఇశ్రాయేలీయులు కాపాడవలసిన దంతటిని వారే కాపాడవలను. కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలను. వారు ఇశ్రాయేలీయులలో నుండి అతని వశము చేయబడినవారు. నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలను. వారు తమ యాజక ధర్మమును అనుసరించి నడుచుకుందరు. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నందును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను ఇశ్రాయేలీయులలో తొలిచూలైన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను నా వశమును చేసుకుని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నా వారై ఉందరు. ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుషుల తొలిచూలునేమి పశువుల తొలిచూలునేమి ఇశ్రాయేలీయుల్లో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని వారు నా వారై ఉందరు. నేను యెహోవాను. మరియు సేనారి అరణ్యమందు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, లేవీయుల పితరుల కుటుంబములను వారి వారి వంశముల లెక్కింపు. 1 నెల మొదలుకొని పైప్రాయం గల మగవారినందరినీ లెక్కింపవలను. కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను. లేవి కుమారుల పేర్లు గెర్షోను, కహాతు, మెరారి అనునవి. గెర్షోను కుమారుల వంశకర్తలు పేర్లు లిబ్ని, షిమి అనునవి. కహాతు కుమారుల వంశకర్తలు పేర్లు అమ్రాము, ఇసరుహు, హెబ్రోను, ఉజ్జియేలు అనునవి. మెరారి కుమారుల వంశకర్తల పేర్లు మహలి, మూషి. వారి వారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయ వంశములు. లిబ్నీయులు
షిమీయులు గెర్షోను వంశస్థులు, గెర్షోనీయులు వంశపు వారు వేరు. వారిలో లెక్కింపబడిన వారు అనగా 1 నెల మొదలుకొని పై ప్రాయం గల మగవారందరిలో లెక్కింపబడిన వారు 7,500 మంది. గెర్షోనీయుల వంశములు మందిరము వెనుకన అనగా పడమటి దిక్కున దిగవలను. గెర్షోనీయుల పితరుల కుటుంబంలో లాయేలు కుమారుడైన ఎలీయాషాపు ప్రధానుడు. ప్రత్యక్షపు గుడారములో గెర్షోను కుమారులు కాపాడవలసిన వేమనగా మందిరము గుడారము, దాని పైకప్పు, ప్రత్యక్షపు గుడారము ద్వారము, తెరయు, ప్రాకార యవనికలు, మందిరమునకును బలిపీఠమునకును చుట్టూనున్న ప్రాకార ద్వారపు తెరయు, దాని సమస్త సేవ కొరకైన త్రాళ్ళును. కహాతు వంశం ఏదనగా అమరామీయుల వంశము, ఇస్సారీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, ఉజ్జీయేలు వంశము, ఇవి కహాతీయుల వంశము. 1 నెల మొదలుకుని పై ప్రాయం గల మగవారినందరినీ లెక్క చూడగా 8,600 మంది పరిశుద్ధ స్థలమునకు కాపాడవలసిన వారైరి. కహాతు కుమారుల వంశముల మందిరం యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు. కహాతీయుల వంశములో పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను. వారు మందసం బల్ల మీద దీప వృక్షము వేదికలు తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరపవలసిన వారు. యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవీల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధ స్థలమును కాపాడు వారి మీద విచారణకర్త. మెరారి వంశమేదనగా మహాలీయుల వంశము, మూషీయుల వంశము, ఇవి మెరారీయ వంశములు. వారిలో లెక్కింపబడిన వారెందరూ అనగా 1 నెల మొదలుకుని పై ప్రాయం గల మగవారినందరూ 6,200 మంది. మెరారీయుల పితరుల కుటుంబంలో అబీహీయులు కుమారుడైన సూరీయేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తర దిక్కున దిగవలసిన వారు. మెరారి కుమారులు మందిరం యొక్క పలకలను, దాని అడ్డు కర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని ఉపకరణములన్నిటినీ, దాని సేవ కొరకైన అన్నిటినీ, దాని చుట్టూనున్న ప్రాకారపు స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి త్రాళ్లను కాపాడవలసిన వారు. మందిరం ఎదుట తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారం ఎదుట పూర్వ దిశ యందు దిగవలసిన వారు మోషే, అహరోనులు, అహరోను కుమారుడు ఇశ్రాయేలీయులు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలను. అన్యుడు సమీపించిన ఎడల అతడు మరణ శిక్ష నందును. మోషే, అహరోనులు యెహోవా మాటలను బట్టి తమ తమ వంశములను చొప్పున లెక్కించిన లేవీయుల్లో లెక్కింపబడిన వారందరూ అనగా 1 నెల మొదలుకొని పై ప్రాయం గల మగవారందరూ 22,000 మంది. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయుల్లో 1 నెల మొదలుకొని పై ప్రాయం గల తొలిచూలి అయిన ప్రతి మగవానిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించును. నేనే యెహోవాను. నీవు ఇశ్రాయేలీయుల్లో తొలిచూలైన ప్రతి మగపిల్లకు మారుగా లేవీయులను, ఇశ్రాయేలీయులకు పశువుల్లో తొలిచూలైన ప్రతి దానికి మారుగా లేవీయుల పశువులను నా నిమిత్తము తీసుకునేవాళ్ళు. కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయుల్లో తొలుత పుట్టిన వారిని అందరినీ లెక్కించెను. వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా 1 నెల మొదలుకుని పై ప్రాయం గల తొలిచూలు మగవారందరి సంఖ్య 22,273. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయుల్లో తొలిచూలైన ప్రతి వానికి మారుగా లేవీయులను, వారి పశువులకు ప్రతిగా లేవీయుల్లో పశువులను తీసుకునుము. లేవీయులు నా వారై ఉందురు, నేను యెహోవాను. ఇశ్రాయేలీయులకు తొలుత పుట్టిన వారిలో లేవీయుల కంటే 273 ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలొక 5 తులము వెండిని తీసుకునవలెను. పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకునవలెను. తులము 20 చిన్నములు. వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇవ్వబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇవ్వవలెను. కాబట్టి మోషే లేవీయుల వలన విడిపింపబడిన వారి కంటే ఆ ఎక్కువైన వారి యొక్క విమోచన ధనమును తీసుకొనెను. పరిశుద్ధమైన తులముల చొప్పున 1000. నేటి దేవుని వాగ్దానము. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. 103వ కీర్తన 4వ వచనం. He keeps the back your life from destruction, crowing you with mercy and grace. Psalms 103 chapter 4th verse. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరాశల నిస్పృహల్లో నీవున్నావా? నీ ప్రాణాన్ని విమోచించే దేవుడు నీకున్నాడు. వేదన భరితమైన హృదయంతో నువ్వు నలిగిపోతున్నావా?
కరుణా కటాక్షములు చూపించి నిన్ను రాజుగా చూడాలనుకునే దేవుడు నీకు ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. సమస్త కీడుల నుండి, బాధల నుంచి దేవుడు విడిపించి, విమోచించి నీకు కిరీటమును ఉంచబోతున్నాడు. నువ్వు దేవుని యొక్క బిడ్డగా దీవించబడబోతున్నావు. దేవుడటి కృప నీకు కలుగజేయునుగాక.